ప్రస్తుతానికి మోడీ ద్వేషులు మోడీ దిగిపోతాడు, బీజేపీని దించేయగలం అనుకుంటున్నారు. మోడీని దించేయగలం అనుకుంటున్నారు గానీ, బీజేపీని దించగలం అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లాంటి చోట్లన కనీసం 10 పార్లమెంట్ సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. టోటల్‌గా దేశవ్యాప్తంగా మొన్నొచ్చిన 99 అంత డివాస్టింగ్ సిట్యుయేషన్‌లో వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక నెక్స్ట్‌కొచ్చాడు. ఇంకా దారుణమైన పరిస్థితులకి మోడీ వెళ్తే ఇంకొక 100 కొట్టుకున్నా 200 అవుతుంది. కానీ ఇంకొక 70, 80 సీట్లు కావాలన్నప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ సీట్లు బీజేపీ అటు పక్కన ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి లాక్కోగలుగుతది అన్నటువంటిది నిపుణులు చెప్పేటటువంటి మాట. ఈ సిట్యుయేషన్‌లో జరుగుతున్నటువంటిదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈలోపే అదే ప్రధానమంత్రి మార్చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌ని తీసుకొచ్చేస్తారు అన్నటువంటిది మరొకటి. ఇక్కడ నరేంద్ర మోడీ భయపడే రకం కాదు. భారతీయ జనతా పార్టీ అంత పిచ్చిగా నిర్ణయాలు తీసుకునేది కాదు. అమిత్ షా అంత అమాయకుడు కాదు. ఒకప్పుడు కన్నయ్య కుమార్ అప్పుడు దిగిపోయింది బీజేపీ అన్నారు. అప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అదే అన్నారు. తెలంగాణలో అప్పుడు ఒకే ఒక్క సీట్ వచ్చినట్టు సందర్భం అయిపోయింది బీజేపీ అని అన్నారు. ఇక్కడ అంత డివాస్టింగ్ సిచ్యుయేషన్ వాళ్ళకొస్తే వీళ్ళు అంత అద్భుతమైన స్థానానికి ఎదిగారా అనేది $1,000,000 ప్రశ్న.